భోజనం చేసిన తర్వాత చాలా మంది కంచంలోనే చేతులు కడిగేస్తుంటారు. కొందరైతే తిన్న కంచంలో అన్నం ఉన్నా పట్టించుకోకుండా అందులోనే కడిగేయడం చేస్తూ ఉంటారు. పద్ధతిగా భోజనం చేయడం, ఆహారాన్ని మిగల్చకుండా చేయడం, ఆపై తిన్న కంచాన్ని శుభ్రంగా కడిగి పెట్టడం చేయాలి. అలా చేయకుండా ఆధ్యాత్మ పరంగానూ ఆరోగ్యపరంగానూ నష్టమే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆహారం వడ్డించే పాత్రల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్తారు. అందుచేత భోజనం చేసిన పాత్రల్లోని చేతులు కడిగితే అది అశుభ్రతకు సంకేతం. అశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. అందుచేత తిన్న కంచంలోనే కడిగితే లక్ష్మీ కటాక్షం అంతంత మాత్రమే. అలాగే ఆహారం తీసుకునే ప్లేట్లోనే కడగడం మంగళప్రదం కాదు. ఇది అన్నపూర్ణమ్మను అవమానించినట్లు అవుతుంది. అలాగే కంచంలోనే చేతులు కడిగితే వ్యక్తిపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఇంకా పేదరికం, ఇతర రకాల దురదృష్టాలు సంభవించవచ్చు. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కంచంలోనే చేతులు కడగటం ద్వారా ఆ ఇంట ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆహారాన్ని మిగల్చడం అశుభంగా పరిగణిస్తున్నారు. భోజనం చేసే ముందు దేవతలను ధ్యానించి చేతులను శుభ్రంగా కడుక్కొని తర్వాతనే ఆహారం తీసుకోవాలన్నది పద్ధతి. అలాగే చాపపై కూర్చుని తీసుకోవాలి. ఆహారం తినేటప్పుడు కోపం, సంభాషణ లేదా వింత శబ్దాలు చేయకూడదు. ప్రశాంతంగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.